ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాల్లోని ప్రభుత్వ ఉద్యోగస్తులను జేఏసీగా ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 4న గుంటూరులో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు కాపు, తెలగ, బలిజ సౌత్ ఇండియన్ జేఏసీ కన్వీనర్ దాసరి రాము పిలుపునిచ్చారు. ఇక కాపు, బలిజ, తెలగ కులాలు జేఏసీ తరహాలు అదే సామాజిక వర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇలాంటి జేఏసీ కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ వర్గాలకు చెందిన ఉద్యోగులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. ఎప్పుడు కూడా మన కమ్యూనిటీ అన్ని జిల్లాలు, రాష్ట్రాల యొక్క కుల సంఘాలకు సంబంధించిన వ్యవస్థల నిర్మాణం, వాటి అభివృద్ధి, వాటి మీదే ఎక్కువ గతంలో పనిచేస్తాం. రాజకీయంగా రాజ్యాధికారం కావాలన్న కాన్సెప్ట్ మీద పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో మన వాళ్ళు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, మన వాళ్ళు చాలా మంది మనం ప్రభుత్వ ఉద్యోగస్తులందరం వివిధ శాఖల్లో పనిచేస్తామండి, వివిధ జిల్లాల్లో ఉన్నాం. మనందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ లేదు. మీరు కాపు సంఘాలకు ఎలా జేఏసీ ఒకటి ఏర్పాటు చేశారో అలా జేఏసీగా ఉంటే బాగుంటుంది. అలాంటిది ఒక మంచి ఆత్మీయ సమావేశం పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని విభాగాలు, శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రొఫెషనల్స్, పెన్షనర్లు, టీచర్స్, వీళ్ళందరినీ కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేద్దామండి. రాము గారు దానికి కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవడని మన ఉద్యోగ సంఘాలు కొంతమంది ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికని వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ గుంటూరులో అరండల్పేట 12వ లైన్ ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో ఉదయం 9-10 నుంచి సాయంత్రం 4 దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న మన తెలగ, బలిజ, కాపు కులస్తులు యొక్క వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇది మా టీబీకే జేఏసీతో పాటు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కాపు ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళు కూడా టీము సమాఖ్యగా దీనికి సహకరిస్తున్నారు. కాబట్టి వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ జరిగే మన తెలగ, బలిజ, కాపు ఉద్యోగస్తుల ఆత్మీయ సమావేశంలో మీరు అందరూ తప్పకుండా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయండి. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఉన్న అన్ని శాఖల్లో ఉన్నారు, ఒక తాటి మీద రావడానికి, ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి కావాల్సిన వ్యవస్థని, వాటికి కావాల్సిన వనరులుగా ఇతరత్రగా కాపు సంఘాల తరఫున మేము మిగతా కుల పెద్దలందరం కలిసి మీకు అందరికి సహకరిస్తాం. ఈ విషయంలో మా సహకారం తీసుకుని, ఎందుకంటే ప్రభుత్వ సర్వీసులో మేము లేవు కాబట్టి మిమ్మల్ని అందరూ కన్సాలిడేట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు మేము సహకరించాలా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తాం, మేము సహకరిస్తాం. మీరందరూ ఒక మాట మీద ఉండి రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకు అన్నిటికీ అతీతంగా, వర్గాలకి, గ్రూపులకి అన్నిటికీ అతీతంగా మీరందరూ జేఏసీగా ఉండి మన కాపు ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద అందరూ కూడా ఒక మాట మీద నిజాయితీగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి హక్కులు కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటాం. ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ.